ఇవాళైతే మొదటి విడత పోలింగ్ అఫీషియల్‌గా పూర్తయింది కాబట్టి, దాంట్లో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ, అధికార పార్టీగా కాంగ్రెస్ పార్టీయే గెలుపొందింది. ఇంకా కౌంటింగ్ నడుస్తోంది. ఇంకా కొంతమందివి మిగిలున్నాయి కాబట్టి, ఎవరు గెలిచినా కూడా పార్టీలోకి ఆహ్వానించడానికి అక్కడ లోకల్‌గా ఉన్న పార్టీ నాయకులు ట్రై చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అందుకు సిద్ధంగా ఉంది. బట్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలను కూడా ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అటు పార్టీలు గాని, ఇటు అభ్యర్థులు గాని ఎందుకు ఇంత విపరీతంగా ప్రయత్నం చేస్తున్నారు? ముందుగా యోజో టీవీ ప్రేక్షకులకు మీకు పనులు నమస్కారం. ఈ ట్రెండ్ మొత్తం తీసుకొచ్చింది గత తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత ముఖ్యంగా కేసీఆర్ అండ్ కంపెనీ తీసుకొచ్చిండ్రు. ఆ క్రెడిట్ కూడా వాళ్ళకేనా? ఎస్, ఎందుకంటే మొత్తానికి డబ్బులు పంపడం కానీ, లేకపోతే పార్టీ ఫిరాయింపులు చేయడం కానీ, లేకపోతే ఎల్పీ లేకుండా చేయడం కానీ, ఇదంతా కేసీఆర్ చేసిన వరవడి మొత్తానికి ఇప్పుడు మీరు టిట్ ఫర్ టాట్ లాగా అయిపోయింది ప్రతి దగ్గర. అండ్ మోర్ ఎవర్ ప్రతి ఎలక్షన్లో కూడా, అప్పుడు బై ఎలక్షన్ కానీ 2014 కానీ 18 కానీ మొన్న 23 వరకు వాళ్ళు చేసిన ఆగడాలు ఎంత అయిపోయిందంటే కంప్లీట్గా తెలంగాణలో రాజకీయాలనే మొత్తానికి మార్చడం జరిగింది. అండ్ కేసీఆర్ గారు మామూలుగా ఆయన జీవితకాలంలో ఒక ఫియట్ కార్ తీసుకొని దాని ఇన్స్టాల్మెంట్ కట్టలేని పరిస్థితిలో కారు కూడా వాపస్ తీసుకపోయిన రోజుల్లో ఉన్న కేసీఆర్ ఒక స్టేజ్ ఎట్లయిపోయిందంటే టీఆర్ఎస్ పెట్టిన తర్వాత మొత్తానికి భారతదేశంలో ఏవైతే ఎన్నికలు జరుగుతాయో ఆ ఎన్నికలకు అన్ని పార్టీలకి నన్ను అధ్యక్షుని చేయి, మొత్తం భారతదేశంలో ఎలక్షన్స్కి ఖర్చు నేను భరిస్తా అనే స్థాయికి కేసీఆర్ ఎదిగిండంటే ఆ స్టైల్ ఎక్కడి నుంచి ఎక్కడ పోయిండో అనేది నేను ఐఎమ్ వెరీ సారీ. ఎందుకంటే ఫియట్ కార్ తీసుకొని కిస్తీలు కట్టలేదు, అంటే ఇన్స్టాల్మెంట్లు కట్టలేని స్థితి నుంచి ఈరోజు మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు అయినా దానికి ఎన్నికల ఖర్చు నేను పెడతా, నన్ను ఆ ఎన్నికల కోఆర్డినేషన్కి నన్ను ప్రెసిడెంట్ చేయండి అనే స్థాయికి కేసీఆర్ ఎదిగిండు. అంటే తెలంగాణ సపరేట్ అయిన తర్వాత మిగిలిన బడ్జెట్ రాష్ట్రం ఇస్తే దాన్ని అప్పుల రాష్ట్రం చేసేసి ఈరోజు మనం పంచాయతీ చూస్తున్నాం. బిడ్డ ఒక పంచాయతీ, కొడుకు ఒక పంచాయతీ, అల్లుడు ఒక పంచాయతీ, ఆఖరికి వస్తే ఎక్స్ ఎమ్మెల్యేలు మినిస్టర్లు కూడా ఈరోజు మీరు ఇంత కుల్లగొట్టిందంటే మీరు ఇంత సంపాదించారు, మీ ఆస్తి ఇంత అనే స్థాయికి తెలంగాణ ని మనోళ్ళు తీసుకుపోవడం జరిగింది. అంటే ఈ క్రెడిట్ అంతా మొత్తానికి కేసీఆర్ అండ్ కంపెనీకే దక్కుతుంది. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ అన్నారు, టీఆర్ఎస్ అంటే ప్రజలు కూడా మంచి పట్టం కట్టిండ్రు, ఓకే అన్నారు. దాని తర్వాత టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ చేసిండ్రు. ఇక్కడ తెలంగాణ ప్రజలను పట్టించుకోకుండా పక్క రాష్ట్రాలలో పోయి నేనేదో చేస్తా, మొత్తానికి ఫెడరల్ ఫండ్ పెడతా, ఇంకేదో చేస్తా, నేను అవసరమైతే ప్రధానమంత్రి అంటే ఆయన ఆలోచన విధానం అంతా రాజకీయాన్ని మొత్తానికి భ్రష్టు వచ్చేదాగానే తీసుకొచ్చిండు. ఆఖరికి వస్తే ఈరోజు కేసీఆర్ తోకున్న గుంతలనే కేసీఆర్ పడడం జరిగింది. కానీ ఆయనతో పాటు ఆయన తనయుడు కానీ ఆయన కూతురు కానీ వాళ్ళేమన్నా మార్పులు చేర్పులు చేస్తారు, మేము అమెరికాలో చదివినాము, లేకపోతే సాఫ్ట్వేర్లో పనిచేసినాము, లేదా ఇంకేదో అంటారు. ఆ రకంగా ఆలోచిస్తే వాళ్ళు వచ్చేమన్నా చేస్తారా అంటే కేసీఆర్ జుట్టులో పుట్టినట్టే మొత్తానికి వాళ్ళు ఈయన కంటే ఇంకెక్కువ ఎట్లా దోచుకోవాలనే రకంగా ఆలోచింది. ఓ బ్యూటీ పార్లర్ నడిపించిన కవిత ఈరోజు డాలర్స్ కాలనీలో ఆమెకి ప్లస్ బుర్జ్ ఖలీఫాలో తర్వాత ఒక 20 lakhs వాచ్ పెడుతున్నా అని చెప్పడం, ఇవన్నీ ఇక కేటీఆర్ అయితే ఎంతోమంది నాయకులు చాలామంది చెప్పడం జరిగింది. ఇస్త్రీ బట్టలు లేను, రబ్బర్ చెప్పులు వేసుకుని చాపర్లు మెయింటైన్ చేస్తున్నా అంటే అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో ఎలక్షన్స్ కానీ డబ్బులు సంపాదించడం కానీ టీఆర్ఎస్ వాళ్ళని మించిన ఇది కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాల కూడా వీళ్ళలాగా అయితే చేయలేని పరిస్థితి. మొత్తానికి వీళ్ళంతా తర్వాత వచ్చి ఈ 10 సంవత్సరాలలో మిగతాళ్ళకంతా ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి ఒక మినిస్టర్, ముఖ్యమంత్రి వరకు కూడా ఫామ్ హౌస్ కల్చర్ తీసుకొచ్చింది కూడా మళ్ళీ కేసీఆర్. ఇంత కొల్లగొట్టడము, ఎలక్షన్ల నోటుకు ఒక ఓటుకు ఇంత డబ్బులు అని ఇవ్వడము, లేదు అనుకుంటే అవసరమైతే వాళ్ళని కొనేయడము, లేకపోతే వాళ్ళని భయపెట్టడము, ఏ రకంగా అయినా సరే నయాన భయానగా మొత్తం పార్టీలు మార్చిపించడం కానీ, పార్టీలు జంప్ చేయడం కానీ, లేకపోతే గతంలో జరిగిన ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మనం ఇంతకుముందు జరిగినప్పుడు కూడా ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి భయభ్రాంతులు చేసి మొత్తానికి వాళ్ళ కంట్రోల్లోనే పెట్టుకున్నారు. రేపు అవసరం అనుకుంటే మా దగ్గరకు వస్తేనే మేము మీ గ్రామాభివృద్ధికి నిధులు ఇస్తాం, లేకపోతే ఇవ్వమనడం చేయడం. లాస్ట్ మొన్న 23 ఎలక్షన్స్కి బిఫోర్ కూడా ఆలోచిస్తే ఓ 2 years బిఫోర్ ఎవరైతే సర్పంచులు కానీ వార్డ్ కమిటీ మెంబర్స్ కానీ వాళ్ళు
అప్పులు తెచ్చి వాళ్ళు అభివృద్ధి చేసిన తర్వాత డబ్బులు రాకపోతే వాళ్ళు సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. దాని తర్వాత ఇక్కడ ఏదో సెక్యూరిటీ గార్డ్గా పనిచేసిన వాళ్ళని చూడడం జరిగింది. కొంతమంది వాళ్ళ భార్యల మెడల నుంచి పుస్తెల తాడు అవంతా కూడా తీసుకుపోయి అమ్ముకొని ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఈ స్థాయికి తీసుకొచ్చింది మొత్తానికి తెలంగాణలో ఈ లోకల్ బాడీ ఎలక్షన్ నుంచి కానీ లేకపోతే ఎమ్మెల్యే ఎంపీ ఏ ఎలక్షన్స్కైనా ఈ మొత్తానికి డబ్బుమయం చేసింది అయితే మొత్తానికి నాకు తెలిసినంత మటుకు కేసీఆర్. అంతకుముందు డబ్బు తీసుకోలేదని నేనేం చెప్పడం లేదు, డబ్బు తీసుకున్నా ఒక రకంగా అసలు కనబడన్నట్టు ఉంటుండే. కానీ ఇప్పుడు మటుకు ఖచ్చితంగా బహిరంగంగా మొన్న జూబ్లీస్ బై ఎలక్షన్లో కూడా కేటీఆర్ ఓపెన్ వచ్చింది ఎవరైనా కూడా ఇప్పుడు ఏ పార్టీలో కూడా తగ్గట్లేదు కదా, అన్ని పార్టీలలో ఒకళ్ళని మించి ఒకళ్ళు ఖర్చు పెడతారు కదా. ఈవెన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కూడా ఖర్చు పెడతారు. నేను ఒప్పుకుంటా. అంటే ఇప్పుడు ఆడ కాంపిటీషన్ అయిపోయింది. మీరు చేసి అంటే మీరు నేర్పిన విద్య నీరజాక్ష అనే రకంగా మిగతా పార్టీలు ఏమంటుంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసిండ్రు, ఇప్పుడు మాకు కూడా ప్రెస్టేజ్ ఇష్యూ కాబట్టి మేము ఖచ్చితంగా మా వాళ్ళని గెలిపించుకుంటాం అనే రకంగా మిగతా వాళ్ళకి అది అలవాటు. సో రాజు నాయక్ గారు, ఏదైతే మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు